నీలాంటి కన్ఫ్యూషన్ మాస్టర్ని నేను ఎప్పుడూ చూడలేదు. నిన్నెవరు కదలమన్నారు? నిన్నెవరు తోయమని చెప్పారు? నువ్వు కదులుతావు నాకెలా తెలుస్తుంది? నువ్వు తోస్తావు నాకెలా తెలుస్తుంది? సరే మన కూడా వదిలే. ఆ పెద్దవాళ్ళకి సంబంధించి నా శరీరం నీ గొంతే శంకరని నిర్ణయించుకున్నారు. ఇక ముందు మన జాగ్రత్తగా ఉండాలి. ఊరుకోరా నువ్వు. ఎందుకు ఊరికే విసుకుంటావు? ఆ బోడిగుండు బాస్ జైలు నుంచి వచ్చేంత వరకే మనకి శ్రమ. 10 రోజుల్లో వచ్చేస్తాడు. అది సరే, ముందు మన బాస్ని ఎవరు పోలీసులకు పట్టించారో తెలుసుకోవాలి. అవును శివ, ఎవరా పని చేస్తుంటారు? నువ్వు కాదు, నేను కాదు. ఆ కృష్ణకేమో నత్తి. ఖచ్చితంగా ఈ విషయం పోలీసులకు చెప్పేలోకి 1 సంవత్సరం పడుతుంది. బాస్కి తమ్ముడు కూడా. నాకు అనుమానం. ఏంటి? మన బాసే ఫోన్ చేస్తుంటాడా? లేదు లేదు, ఆయన తలకు ఆయన ఎందుకు కొరువు పెట్టుకుంటాడు? నా అనుమానం అంతా ఐశ్వర్య మీదే. తనని పట్టుకోవడానికి తెలివిగా ఏదో ఒక ఐడియా వేయాలి. ఆ పని నువ్వే చేయాలి. నేను పని చేస్తాను. తనని ఫాలో చేసి ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూస్తాను. నేను మీ గురించి చాలా విన్నాను, కానీ ఊహకి నిజానికి చాలా తేడా ఉంది. ఏం తేడా ఉంది? డైరెక్ట్ గా మీరు చాలా అందంగా ఉన్నారు. అబద్ధం చెబుతున్నారు. చచ్చా, నా మనసుకు నచ్చిన వరకు నేను నిజమే మాట్లాడతాను. అయితే నేను మీకు బాగా నచ్చానా? మీరు నచ్చని వారు ఎవరైనా ఉంటారా? థ్యాంక్ యూ. కానీ మీరు నన్ను ఇలా రండి పొండి అని పిలవడం నాకు బొత్తిగా నచ్చలేదు. మరి ఎలా పిలవమంటారు? ముద్దుగా ఐష్ ఐష్ అని పిలవండి. ఐస్ ఏంటి? పిలిచి చూసా. రేపు కోర్టుకు వస్తారు కదా. ఏ ఇంటికి పిలవరా? ఇంట్లో బేబీ ఉంటుంది. బేబీ తనెవరు? తన దగ్గరే నేను భర్తగా వర్క్ చేస్తున్నా. అతి త్వరలో మనం మీట్ అవుదాం. ఓకే 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 బాయ్ బాయ్. నా అనుమానం కరెక్ట్ గా ఉంది. ఏంటి? తనకి ఆ లాయర్ వేణుగోపాల్కి అక్రమ సంబంధం ఉందయ్యా. వేణుగోపాల్తోనా? అవునయ్యా, వాళ్ళిద్దరూ ముద్దు పెట్టుకోవడం నా కళ్ళారా చూశాను. అది వాడిని మోసం చేయడం లేదు, తనని తనే మోసం చేసుకుంటా. అది ఎలా పోతే మనకెందుకు? మన డబ్బు వస్తే చాలు.